హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక చిన్న అనుమానం అందరికీ ఏంటంటే భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత అందరూ చదవాలా, లేకపోతే ఏజ్ అయిపోయిన వాళ్ళు చదవాలా, లేదు అంటే దేవుడు మందిరంలో పెట్టి పూజ చేయాలా అని ఏంటంటో క్వశ్చన్స్, అందరికీ అనుమానాలు, ప్రశ్నలు. అయితే అందుకు గాను నేను ఒక చిన్న విషయంగా మీకు క్లుప్తంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. భగవద్గీత చదవడం వల్ల మనకి ఫస్ట్ భగవంతునికి మానవునికి మధ్య గల సంబంధం ఏంటో అర్థమవుతుందండి. మనిషికి భగవంతునికి ఉన్న సంబంధం ఏంటో అర్థమవుతుంది. అలానే మన కష్టాలను మనం ఎంత చక్కగా ఓర్పుతో, సహనంతో ఏ విషయాన్ని ఎంత మేరకు ఆలోచించాలి, ఎంత నుంచి వదిలేయాలి, మనకి ఎంతవరకు మనం రియాక్ట్ అవ్వాలి అనేది మనకు తెలుస్తుంది. ప్రతి విషయాన్ని చేసుకొని తెలిచే అదేం కాదండి. ఆ భగవద్గీతను చదివిన వాళ్ళకి ఏ విషయమైనా మన జీవితంలో జరిగినప్పుడు ఆ విషయం కొరకు మనం ఎంతవరకు ప్రయత్నించాలి. ఇంత అయింది తర్వాత కృష్ణ నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు ఉన్నావు. ఎందుకంటే మనం ఏ బంధాలకి కానీ ఏ బంధుత్వాలకి కానీ పూర్తిగా కట్టుబడి ఉండం. ఎందుకంటే భగవద్గీతను చదివిన ప్రతి ఒక్కరికి ఈ ఒక విషయం ఒక సామెత ఉన్నదండి. ఎలా ఉండాలంటే సింపుల్గా చెప్తే భగవద్గీతను చదివిన వాళ్ళనే కాదండి, మామూలుగా మనుషులు ఎలా ఉండాలంటే తామరాకు పైన నీటి బొట్టులా ఉండాలంటారండి. ఎందుకంటే ఇవి ఏవి శాస్త్రం కాదండి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం. ఒక్కొక్కరికి పిల్లలు దూరం అవుతారు, ఒక్కొక్కరికి భర్త దూరంగా ఉంటారు. ఏదైనా అదే పట్టు కూర్చొని మనం బాధపడడం కాదండి. మన మనసుకి నిలబడ్డ ధైర్యాన్ని, ఆ సమయంలో మనకి ధైర్యాన్ని అందిస్తుందండి భగవద్గీత. అంతేకాదండి, మనకు వచ్చే ప్రతి కష్టం, ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో ఉంది. నేను చెప్తున్నాను, మీరు ఒక్కసారి చదవండి. అంతేకాదండి, చదివింది అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చేస్తే హిందూ సాంప్రదాయంలో మన భగవంతుడికి మనం అతి దగ్గరగా ఉంటామని నేను చెప్తున్నానండి. అంతేకాదండి, మనకి ఒక చిన్న 4 ఆచరణలు ఉన్నాయండి. ఏంటంటే ధర్మ, అర్థ, కామ్య, మోక్షం. వీటి కోసం ధర్మ, అర్థ, కామ్య, మోక్షం. ధర్మ అర్థాన్ని 2 ఒకటి చేయండి, కామ్య మోక్షాన్ని 2 ఒకటి అనుకోండి. వీటిని ఎలా ఆచరించాలి? ధర్మం అంటే ఏంటండి, మనం చేసే పనిని 100% ప్యూరిటీతో చేయడం, ఇది మన బాధ్యత. అర్థం అంటే డబ్బు. అందుకు గాను మనం చేసే పనిని బట్టి, మనం చేసే క్రియను బట్టి మనకి కొంత మన సంపాదన వస్తుంది. దాన్ని మనం ధర్మంగా సంపాదిస్తున్నాం. అలాగే ధర్మం కొరకు కొంత భాగాన్ని తెచ్చించడం. అలాగే ధర్మ అర్థ అయిపోయిందండి. కామ్య మోక్షం. కామ్యం అంటే ఏంటండి, మన ఆశలు, మన కోరికలకి హద్దు లేదండి, ఆశలకి అంతే లేదంట. అందుకని కోరికలు, ఆశలు ఈ 2 ఉండొచ్చండి. వేటి మీద ఉండాలండి? భగవంతుని సేవలో ఉండాలండి. భగవంతుని లీలను తెలుసుకోవడంలో ఆశ ఉండాలండి. భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క ఆ విశిష్టతను తెలుసుకోవడంలో మనకి కోరిక ఉండాలి. భగవంతుని పుణ్యక్షేత్రాలను దర్శించడంలో అక్కడ ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అనేది మనకి మాటల్లో రాదు. ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కున్నా ఆ ఫీలింగ్ అనేది రాదు. ఒకసారి ట్రై చేయండి. కామ్యం, అదే మోక్షం. ఇది చేయడం వల్ల మనకి మోక్షానికి